అమ్మని మర్చిపోలేం. అమ్మనే కాదు, బాల్యంలో మనల్ని అమ్మలా చూసుకున్న ఏ అమ్మని మర్చిపోలేం. ఒక అమ్మ అన్నం కలిపి పెట్టొచ్చు, ఇంకో అమ్మ మంచి చెడు చెప్పి ఉండొచ్చు, మరో అమ్మ ఆప్యాయంగా తల నిమిరి ఉండవచ్చు. మరి ఏమిచ్చి ఈ అమ్మల రుణం తీర్చుకోగలం? సొంత తల్లిదండ్రులనే మర్చిపోతున్న నగర జీవితంలో తన చిన్నతనంలో తారసపడిన తల్లులందర్నీ తడి రంగుల్లో పలకరించాడు ఓ కళాకారుడు. సత్య శ్రీనివాస్ బాల్యం ఇక్కడే గడిచింది. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లోని ఈ భవనం ఒకప్పుడు ఆయన ఇల్లు. ఈ ఇంట్లో ఆయనకి జన్మనిచ్చిన తల్లి ఉంటే చుట్టుపక్కల ఇళ్లల్లో ప్రేమను పంచిన తల్లులుండేవాళ్లు. వాళ్లలో కొందరు స్నేహితుల తల్లులు, మరికొందరు పక్కింటి వాళ్లు. వారందరినీ పేరు పేరునా గుర్తు చేసుకోవడానికి కొందరు పేర్లు కూడా అతనికి తెలియవు. అందుకే ఇలా రంగులతో రూపుకట్టి ఆప్యాయంగా చూసుకుంటున్నాడు. అంటే మా అమ్మ నుండి ఇన్స్పైర్ అయ్యాను నేను పోర్ట్రేట్స్ వేయడం ఇదన్నది. ఐ లైక్ మదర్హుడ్. అమ్మత్వం అనేది చాలా ముఖ్యమైనది. అందుకని 2002లో ఈ పెయింటింగ్స్ వేయడం మొదలెట్టాను. 2016లో మళ్ళీ మా పాతింట్లో ఎగ్జిబిషన్ పెట్టడం చాలా ముచ్చటగా అనిపిస్తుంది. పెట్టే గుణం పెట్టుకోండి, అమ్మల్ని ప్రేమించండి, పెట్టే గుణం పెంచుకోవాలి. లేకపోతే ప్రకృతి ఉండదు, సమాజం ఉండదు. సత్య శ్రీనివాస్ ప్రకృతి ప్రేమికుడు, కవి, ఆదివాసీల కష్టనష్టాలపై విశేషంగా కృషి చేసినవాడు. ప్రకృతిని ప్రేమించేవాడు తల్లి కోసం తప్పించకుండా ఉండలేడు. అందుకే తను సహజంగా చిత్రకారుడు కాకపోయినా ఆ తల్లులపై ప్రేమని పుంజగా మార్చి తన జ్ఞాపకాలను రంగులుగా ఈ బొమ్మలు వేశాడు. అమ్మమ్మ, నానమ్మ, అమ్మ లేనిది మనము లేము. మనం ఎక్కడి నుంచి వి కాంట్ అంటే అలాగే రాలేదు. మన పూర్వీకులు వాళ్ళని మనం గుర్తు తెచ్చుకోవాలి ఎప్పటికైనా. వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ అలవాట్లు అవన్నీ మనం మర్చిపోకుండా ఇంకొక జనరేషన్కి మనం ఇవ్వాలి అనేది ఆయన ప్రయాసము. Each expression, each painting has that expression. He has captured the characteristic of the person. And another thing is, it is watercolor medium anamata. Watercolor medium easy kaadu asalu manam paint cheyadaniki చాలా కష్టము. అండ్ ఇది తన ఫస్ట్ ప్రయత్నం వాటర్ కలర్స్ తో. సో ఇట్స్ అంటే వెన్ యు ఆర్ ప్యాషనేట్ ఎనఫ్ అబౌట్ సంథింగ్ యూ విల్ బి డ్రివెన్ టు డూ ఇట్ అని అర్థం. ఒకప్పుడు సత్య శ్రీనివాస్ ఇల్లే ఇప్పుడు యథేజంత్రం బిల్డింగ్ గా మారింది. అందుకే తన జ్ఞాపకాల చిత్రమాలికను ఈ భవనంలోనే సత్య ఆవిష్కరించాడు.